ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: చేనేత వస్త్రాలపై వస్తుసేవల పన్ను జీఎస్టీని ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తల్లిపాలపై అవగాహన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఇక వార్తల వివరాలు: చేనేత వస్త్రాలపై వస్తుసేవల పన్ను జీఎస్టీని ప్రభుత్వమే కేంద్రానికి చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి గత సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుందని తెలిపారు. తద్వారా చేనేత రంగం బలోపేతం అవడంతో పాటు తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మగ్గాలకు 200, పవర్లూమ్స్కు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందివ్వాలని నిర్ణయించామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రివర్గం చర్చించనుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనున్నారు. ఈ మహాధర్నాను ఉదయం 10:30 ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారని, సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందించేలా సంస్కరణలు తెచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కొరిటేపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిన్న సందర్శించిన మంత్రి అక్కడ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత సహకారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను గంటలోపే పూర్తి చేస్తున్నామని తెలిపారు. వినియోగదారులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పత్రాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ, రిజిస్ట్రేషన్కి ఎవరైనా వస్తే స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మాక్సిమం గా 1 అవర్ అని చెప్పినప్పటికి కూడా 15 నిమిషాల 30 సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం, 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీసులో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జూలైలో రాష్ట్రం 3,803 కోట్ల రూపాయల రాష్ట్ర వస్తుసేవల పన్ను ఎస్జీఎస్టీ వసూలు సాధించిందని, ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. 2017లో జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికమని, వార్షిక వృద్ధి రేటు 14% ఉందని చెప్పారు. ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక జీఎస్టీ వృద్ధి రేటు అని, దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో జీఎస్టీ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో మంత్రి గత సాయంత్రం పర్యటించి గుడ్లవల్లేరు రాకులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటి నిర్వహణ వ్యవస్థ ద్వారా పంట సాగుకు సరిపడేలా నీటి నిల్వలు చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా డెల్టా తూర్పు కాలువ కింద ఉన్న గుడివాడ, పెడన, కైకలూరు నియోజకవర్గాలలో చివరి ఆయకట్టుకు నీరు అందిస్తామని మంత్రి తెలుపుతూ,
కృష్ణా డెల్టాకు సంబంధించి ఈస్ట్ కెనాల్కి సంబంధించి సాగునీటి ఎద్దడి ఏదైతే ఉందో దాని మీద గత 10-20 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ ఎవరైతే అధికారులు ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి సిఈ దగ్గర నుంచి ఎస్సీ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి డిఈ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా జోడించుకుని అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే ఆఖరి ఎకరం వరకు నీరు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి విధానం మీదే 3 డిపార్ట్మెంట్లని కూడా ఈరోజు అనుసంధానం చేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తల్లిపాలపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తల్లిపాల వారోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ వారం రోజుల పాటు తల్లిపాలు ఇస్తే బిడ్డకి ఎంత ఆరోగ్యమో దాని గురించి రాష్ట్రం మొత్తం మీద 55,607 అంగన్వాడీ సెంటర్స్లో విరివిగా చెప్పటం, అలాగే ప్రతి గ్రామంలో కూడా తల్లిపాల వారోత్సవాల గురించి మీటింగులు పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా అంటే కొత్తగా తల్లులైనటువంటి వాళ్ళకి, బాలింతలకి, అలాగే ఈ చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పి తల్లిపాల గురించి, తల్లిపాలు ఉన్నటువంటి ఔన్నత్యం గురించి, అవి అమృతంతో సమానం కాబట్టి అవన్నీ చెప్పటం, ఈ కార్యక్రమాలను చెప్పడమే ఈ తాలూకా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పునరుత్పాదక ఇంధన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయడంతో పాటు సౌర, పవనశక్తికి నైపుణ్య కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఇతివృత్తంతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, ముఖ్యమైన అభివృద్ధి భాగస్వాములు హాజరు కానున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువతకు సౌర, పవనశక్తి రంగాల్లో తయారీ నుంచి నిర్వహణ వరకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నామని అధికారులు తెలిపారు. తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో మంత్రి నిన్న సమావేశమై ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రానికి 2025-26లో కేవలం 6 కోట్ల పని దినాలే మంజూరు చేశారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా 12 కోట్ల పని దినాలను కేటాయించి నిధులను పెంచాలని మంత్రి కోరారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత వస్త్రాలపై వస్తుసేవల పన్ను జీఎస్టీని ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తల్లిపాలపై అవగాహన పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.